Slower. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ లో స్కేల్ ఫిట్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ ని ట్యాప్ చేయండి. అలాగే మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ పై వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక గ్రూప్ లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టాపిక్ వెళ్ళిపోదాం. ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ చేసి ఉంచాను, దీన్ని మ్యాక్సిమైజ్ చేశాను. ఇక్కడ సమ్ డేటా అయితే ఉంది. ఇక డేటాను మనం యూజ్ చేసుకుని ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీకు ఇక్కడ ఉన్నటువంటి డేటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో మీకు చూపిస్తాను. చూడండి, A1 నుంచి H1 వరకు కూడా మనకి ఇక్కడ డేటా ఉంది. ఈ డేటా అనేది యూజ్ చేసుకుని మనం ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ముందుగా ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం. అంటే ఇక స్కేల్ టు ఫిట్ అంటే ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ ఇక స్కేల్ టు ఫిట్ అంటే అందరూ కూడా ఎక్సెల్లో డేటాని ఎంటర్ చేస్తారు. అది స్మాల్ డేటా కావచ్చు, లేదంటే లార్జ్ డేటా కావచ్చు, ఏదైనా సరే డేటా ఎంటర్ చేస్తారు. డేటా ఎంటర్ చేసినప్పుడు స్మాల్ డేటా అయితే ఆటోమేటిక్గా 1 పేజ్లో అయితే ఫిట్ అయిపోయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, అంటే అది స్మాల్ డేటా కాబట్టి అది ఆటోమేటిక్గా 1 పేజ్గా సరిపోతుంది. కానీ లార్జ్ డేటా ఎంటర్ చేసి లార్జ్ డేటా అనేది ఆటోమేటిక్గా ప్రింటింగ్ ఇచ్చారనుకోండి, ఇక ప్రింటింగ్ ఇచ్చినప్పుడు అది ఏమవుతుందంటే 1 పేజ్ అనేది 1 పేజ్కి ఎంత డేటా కావాలో అంత మాత్రమే తీసుకుని అది మాత్రమే ప్రింట్ అవుతుంది. అంతేగాని మనం ఎంతైతే డేటా ఇచ్చామో అంత డేటా కూడా మనకి 1 పేజ్ కానీ 2 పేజ్లో కానీ ఆటోమేటిక్గా ఫిట్ కాదు. ఫిట్ కాకుండా 1 పేజ్కి ఎంత డేటా కావాలో అంత డేటా మాత్రమే అది ఫిట్ అయ్యి అది రావడం జరుగుతుంది. అంతేకాని మనం ఇచ్చిన డేటా అంతా ఒకే పేజ్లోనో లేదంటే 2 పేజెస్లోనో రావాలంటే రాదు. ఓకే, అటువంటప్పుడు మనం ఇచ్చిన డేటా అనేది ఒక లార్జ్ డేటా ఉంది, లార్జ్ డేటా అంతా 1 పేజ్లోనే మనకి కావాలనుకున్నాం. అటువంటప్పుడు ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే మనం ఎంటర్ చేసిన డేటా అంతా మనం అనుకున్నట్లుగా 1 పేజ్ కానివ్వండి, లేదంటే 2 పేజ్ కానివ్వండి, అది ఆటోమేటిక్గా అందులో ఫిట్ అయ్యి మనకి ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అది ఏ విధంగా మనకి ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఎక్సెల్ లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ మొత్తం డేటా ఉంది కదా. ఇక్కడ నేను కంట్రోల్ తో సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్ సెలెక్ట్. చూడండి, ఇక్కడ మనకి ప్రజెంట్ నేను పేజ్ లేఅవుట్ అయితే మూవ్ అయ్యాను ఆల్ట్ P తో. ఇప్పుడు మనం చూద్దాం ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి మనం ఏ విధంగా ఇక్కడ యూజ్ చేసుకోవాలని తెలుసుకుందాం. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Menu, theme submenu, color submenu, font submenu, quickly change the text. Slower. Effects sub, margin, orient, size submenu, print area, breaks unavailable submenu, background, print titles button, alt page setup button, scale to fit, width edit combo collapsed, automatic, alt followed by PW. చూడండి, స్కేల్ టు ఫిట్ విడ్త్ అంట. విడ్త్ అనేది ఆటోమేటిక్ గా ఉంది. Height edit combo collapsed, automatic, alt. అలాగే హైట్ కూడా ఇక్కడ ఆటోమేటిక్ గా ఉంది. అంటే ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఉండడం అని ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే లార్జ్ డేటా ఇచ్చామో లార్జ్ డేటా అంతా మనం ఒకవేళ ప్రింట్ ఇచ్చామనుకోండి, అదేమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ ఒక పేజ్కి ఎంత డేటా కావాలో అంత మాత్రమే అది తీసుకుని అది మనకి ప్రింటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మనం ఇచ్చిన డేటా అంతా ఒక పేజ్లోనే రావాలంటే రాదు. ఇక్కడ ఇది ఆటోమేటిక్ లో ఉంది. ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ లో ఇది విడ్త్ కూడా ఆటోమేటిక్ లో ఉంది, హైట్ కూడా ఆటోమేటిక్ లో ఉంది. ఈ విధంగా ఉండడం ఏంటంటే మనం ఇచ్చిన డేటా అది పేజ్కి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుని మనకి ప్రింట్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ లో మనం పేజ్ నెంబర్స్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే మనం ఇచ్చిన డేటా అనేది మనం అనుకున్నట్లుగా మన 1 పేజ్ అనుకుంటే 1 పేజ్, 2 పేజ్ అనుకుంటే 2 పేజ్ అది ఫిట్ అయ్యి మనకి ప్రింట్ అవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆటోమేటిక్ ఉంది. ఇక్కడ మనం నెంబర్స్ ని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను అప్పేర్ వేస్తున్నా చూడండి, ఇది ఆటోమేటిక్ గా ఉంది కదా. ఆటోమేటిక్ గా ఉండకూడదు. మనం ఏదైనా సరే ఒక ప్రింట్ ఇచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఉంటే మనకి డేటా అనేది
పూర్తిగా ఒక పేజ్‌లోనే రాదు. ఓకే. ఒక పేజ్‌కి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని మిగిలిన డేటా అనేది వదిలేస్తుంది. అలా కాకుండా మనం ఇచ్చిన డేటా అంతా 1 పేజ్ గాని, 2 పేజ్ గాని ఫిట్ అయ్యి మనకి ప్రింట్ కావాలంటే మనం ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను అప్పేరేస్తున్నాను. 9 pages. 9 9 pages. పేజెస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు చూపించాను కదా డేటా. ఈ డేటా అంతా 9 పేజ్‌లో మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం 9 పేజెస్ అనేది పెట్టుకోవచ్చు. అప్పేరేస్తున్నాను. 8 pages. 7 pages. 6 pages. 5 pages. 4 pages. 3 pages. 3 pages. చూడండి ఇక్కడ నేను 3 పేజెస్ పెట్టాను. ఇక స్కేల్ టు ఫిట్ విడ్త్ అనే దాంట్లో నేనేం చేశానంటే ఆటోమేటిక్‌గా ఉన్నది అది దీన్ని మార్చేసి నేను చేంజ్ చేశాను. చేంజ్ చేసి ఇక్కడ 3 పెట్టాను. అంటే 3 పేజెస్‌లో ఇక డేటా అనేది మనకి ఫిట్ అయ్యి మనకి ప్రింట్ అవుతుంది. ఓకే. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను చూడండి. Hide edit combo collapsed. Automatic. Alt followed by PH. చూడండి హైట్ కూడా ఆటోమేటిక్ ఉంది. మనం ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. మనం ఎప్పుడైతే స్కేల్ టు ఫిట్ విడ్త్‌లో మనం 3 పేజెస్ పెట్టామో అలాగే హైట్‌లో కూడా మనం 3 పేజెస్ పెట్టాలి. ఓకే. ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను అప్పేరేస్తున్నాను. 9 pages. 8 pages. 7 pages. 6 pages. 5 pages. 4 pages. 4 pages. 3 pages. 3 pages. చూడండి ఇక్కడ 3 పేజెస్ ఉంది. ఈ విధంగా మనం 3 పేజెస్ పెట్టుకొని ఇక్కడ ఎంటర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా మనకి స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. Enter. Leaving menus. Leaving ribbons. Selected range. A1. S.no. AH6. ఇక్కడ నేను Alt F ఇస్తున్నాను. 23,700. Alt F. Backstage view. File list box. Info 1 of 14. To ఓకే. ఇప్పుడు నేను Alt F ఎందుకు ఇచ్చానంటే మనం ఫైల్ మెనూకి అయితే మూవ్ అవుతున్నాం. ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా అక్కడ స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్‌లో మనం నంబరింగ్స్ అయితే మనం మెన్షన్ చేసాం. ఏదైతే నంబర్స్ ఉన్నాయో అక్కడ నంబర్స్ 3 పేజెస్ అని. అంటే స్కేల్ టు ఫిట్ విడ్త్‌లో 3 పేజెస్ అలాగే స్కేల్ టు ఫిట్ హైట్‌లో కూడా మనం 3 పేజెస్‌ని మనం మెన్షన్ చేసాం. ఆటోమేటిక్‌గా ఉన్న దాన్ని మనం చేంజ్ చేసాం. అంటే నంబర్స్ అనేవి అక్కడ మెన్షన్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి వర్క్ అవుతుందన్నమాట. వర్క్ అయ్యి మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో అంతా కూడా అక్కడ 3 పేజెస్‌లోనే ఫిట్ అవుతుంది. ఒకవేళ అవి ఆటోమేటిక్‌గా ఉన్నాయనుకోండి మనకి ఆ విధంగా ఫిట్ అవ్వు. ఒక పేజ్‌లో డేటా ఎంత పడుతుందో అంత మాత్రమే అది ఆటోమేటిక్‌గా తీసుకొని మనకి ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటే మనకి ఎన్ని పేజెస్ కావాలో మనమే సెలక్షన్ చేసుకొని మనమే ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకొని ప్రింట్ ఇచ్చుకుంటే మనకి ఎన్ని పేజెస్ కావాలో అన్ని పేజెస్ అనేవి మనకి ఆటోమేటిక్‌గా ఫిట్ అయ్యి మనకి ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. మనం ప్రింట్ అనే ఆప్షన్‌కి వెళ్దాం. New. Open. Save. Save as. History. Print. చూడండి ప్రింట్ కదా ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Print button not checked. To act. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను చూడండి. Copies. Edits. Printer. Settings. Pages. To edit. Split. Collation. Orientate. Page size. Margins. Scale to fit. Page setup link. All. Scale to fit combo box. Custom scaling to change the selection use. చూడండి స్కేల్ టు ఫిట్ ఇది మనకి కస్టమ్ స్కేలింగ్ ఉంది. అంటే ఇది కస్టమ్ స్కేలింగ్‌లో ఉంటేనే ఇది మనకి ఈ విధంగా వర్క్ అవుతుంది. లేదంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్తాను చూడండి. List box. Scale to fit list box. Custom scaling button selected. Menu. Custom scaling options. To move. Leaving menus. Scale to fit list box. No scaling button selected. To చూడండి నో స్కేలింగ్ అనేది ఇది సెలక్షన్ అయిందనుకోండి ఎటువంటి స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి వర్క్ అవ్వదన్నమాట. ఇది మనకి కస్టమ్ స్కేలింగ్‌లో ఉండాలి. కస్టమ్ స్కేలింగ్‌లో ఉంటే మనకి ఇది ఇక మనం స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ మనం ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ నేను అప్పేరేస్తాను చూడండి. menu. Leaving menus. Scale to fit list box. Custom scaling button selected. To move. చూడండి కస్టమ్ స్కేలింగ్ ఇది మాత్రమే ఉండాలి. ఇక్కడ మనం అక్కడ ఎప్పుడైతే మనం ఆటోమేటిక్‌గా ఉన్న దాన్ని మనం నంబర్స్ మెన్షన్ చేసామో అప్పుడు ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది. అక్కడ ఆటోమేటిక్‌గా ఉంటాయి. ఇక్కడ నో స్కేల్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుందన్నమాట. అంటే నో స్కేల్ ఫిట్ అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. అక్కడ మనం చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ కస్టమ్ స్కేలింగ్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. ఓకే. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Settings. Page set. Print preview. Alt followed. Current page edit. Next page button to active. Show margins button. Zoom to page button. File list box. Print 7 of 14. To move to an item. ఓకే. మనకి ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఇచ్చి కూడా మనకి ప్రింట్ అనేది మనకి జరుగుతుందన్నమాట. అంటే ప్రింట్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎంఎస్ ఎక్సెల్‌లో మనం ఎంటర్ చేసే డేటా అనేది మనం అనుకున్నట్లుగా 1 పేజ్ గాని 2 పేజెస్ గాని ఫిట్ అయ్యి ప్రింట్ అవ్వాలంటే మనం ఇక స్కేల్ టు ఫిట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకోవాలి. చూడండి అక్కడ ఆటోమేటిక్‌గా ఉన్న దాన్ని నేను 3 పేజెస్‌లో ఏ విధంగా చేంజ్ చేశానో ఆ విధంగా మీరు చేంజ్ చేసి ఇక్కడికొచ్చి చూసుకోవాలి మీరు ఒకసారి. ఎందుకంటే ఇక్కడ కస్టమ్ స్కేలింగ్‌లో ఉందో లేదంటే నో స్కేల్‌లో ఉందో మనం చూసుకొని అప్పుడు మనం ప్రింట్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఇచ్చిన డేటా ఎంతైతే ఉందో లార్జ్ డేటా కానివ్వండి, స్మాల్ డేటా కానివ్వండి అదంతా మనం అనుకున్నట్లుగా 1 పేజ్ గాని 2 పేజ్ గాని ఫిట్ అయ్యి మనకి ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.